కానీ నేను ఒక తోడు కావాలని ఒక పెళ్లి వేదిక కూడా పెట్టాను మేడం. నిన్న సమరం గారితో ఇంటర్వ్యూ చేశా. నిజంగా పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటది, చాలా హ్యాపీగా ఉంటది అంటున్నారు. నాకు మీ ఇంటర్వ్యూ ఉంది నెక్స్ట్, మీరు ఇస్తాను అన్నారు కదా. నేను వెళ్ళి అడగాలి, మేడం పెళ్లి చేసుకోండి మేడం అంటే, అంటే ఆ సంతోషంగా ఉంటదంట, చాలా బాగుంటదంట. అంటే ఇప్పుడు కాకినాడ కాజా ఉంది అనుకోండి, చాలా బాగుంటుంది, మీకు ఎలా తెలిసి తింటే కానీ తెలియదు మీకు. ఆ రుచి చూసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటదని బాగానే పోల్చారు సంసారాన్ని కాకినాడ కాజాతో. కానీ అభిప్రాయాలు సెట్ అవ్వనప్పుడు ఏ మనిషి సంతోషంగా కలిసి ఉండలేరు, ఇది నిజం కదా. ఆ అభిప్రాయాలు సెట్ అయ్యే వాళ్ళు దొరికినప్పుడు చూద్దాము. నాకు దొరకల. అభిప్రాయం సెట్ అవ్వాలి. మరి అభిప్రాయాలు సెట్ అవ్వకపోతే ఏం చేద్దాం? అయితే ఇప్పుడు పెళ్లి చేసుకునే వరకు చేసుకో అంటారు. 1 year తర్వాత ఇద్దరు కుక్కల్లా కొట్లాడుకున్నారు అనుకో, అప్పుడు విడాకులు తీసుకుంటే మళ్ళీ సొసైటీ మొత్తమే నువ్వు విడాకులు తీసుకుని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ విడాకులు అనే కాన్సెప్ట్ మీద పరమ చిరాకు. కాబట్టి ఆ విడిపోని బంధాలు ఏమన్నా దొరికినప్పుడు అప్పుడు చూద్దాం. ఓకేనా? పోతున్నా తెలుసు కదా మనకు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వలేని గుణం నాకు. ఇన్నాళ్ళు ఏంటంటే నన్ను నేనే సరిగ్గా టేక్ కేర్ చేసుకోలేను, నన్ను నేనే సరిగ్గా అర్థం చేసుకోలేను. మళ్ళీ నేను ఇంకొక మనిషి బాధ్యత. పెళ్లి అంటే యాక్చువల్లీ జీవితం సెటిల్ అవ్వడం కాదు, మొదలవ్వడం. స్టార్ట్ అవుతుంది అంటే నన్ను నేను చూసుకొని ఇంకొకరిని నేను అర్థం చేసుకోవాలి. ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. అంత టాస్క్ నేను ఫేస్ చేయాలంటే సరే అందరు అంటారు పెళ్లి ఎందుకు చేసుకుంటారంటే జీవిత చివరి కాలంలో బాగుండటం కోసం. సరే ఆ చివరి కాలం బాగున్నప్పుడు చూద్దాం. నీకు వయసు అయిపోయింది, వయసు అయిపోయినాడే వస్తాడు. కావాల్సింది మంచి అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి కదా. నా పెద్ద కళలు కోరికలు పెళ్లి మీద లేవు. అంటే ఒకే బాటిల్లో ఒక 2 స్ట్రాలు వేసుకొని తాగాలి, మనకి ఇట్లాంటి కళలు లేవు కాబట్టి ఐఎమ్ ఓకే. అంటే మీ భావాలు ఒకే అయితే నేను మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నారు కదా, ఇటువంటి భావాలు కావాలంటే నాలాంటి భావాలే అంటే ఏం చెప్పండి ఒకసారి భావాలు అంటే. ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఎంతసేపు నాతో మాట్లాడారు కదా, అంతే. వేవ్ లెంత్ మ్యాచ్. అంటే బంగారం వెండి బాగా రేట్లు పెరిగిపోతున్నాయి. అవును. మా మాధులత గారు మరి బంగారం వెయిట్ ఎంత ఉంటుంది? వెండి కొనుక్కోమని సలహా ఇస్తాను. వెండి మీద ఇన్వెస్ట్ చేయండి. పెళ్లి మీద ఎందుకండి, వెండి మీద ఇన్వెస్ట్ చేయండి. అది 6 లక్షల వరకు రీచ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉంటే ఇప్పుడే చేయండి. ఆల్రెడీ 3,20,000 వరకు ఎంతో వెళ్ళింది. ఇంకా సగం పెరుగుద్ది. గుడ్ ఇన్వెస్ట్మెంట్. అయితే మాధులత గారు చెప్పే ఎవరన్నా ఉంటే క్యాష్ గానే ఉంటే వెంటనే వెండి కొనుక్కోమని చెప్తున్నారు. చాలా బాగుంది మేడం. అంటే మీ ఏజ్ ఎప్పుడైనా చెప్పరు, ఎవరికి చెప్పరు, నాకు తెలిసినంత వరకు చెప్పలేదు. నా ఏజ్ నాకు, మా అమ్మకి, నా ఫ్రెండ్స్ కి, మా బ్యాంక్ వాళ్ళకి ఏదన్నా దేనికన్నా అప్లై చేస్తే వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది. అట్లీస్ట్ ఇన్సూరెన్స్ కి. బంగారం పెరిగిపోతుంది మేడం. మీ బంగారం వెయిట్ ఎంత అని చూస్తున్నాండి. మీరు నేను అనుకోవటం ఒక 55-60 అలా. 50. నేను 51 kgs అండి. 50 అప్పుడు అది చెప్పారు కదా. అంటే 51 kg బంగారం. నిజంగా బంగారం లాంటి మాటలు చెప్తున్నారండి. వెండి లాంటి డబ్బులు, అది ఎవరికైతే డబ్బులు ఉన్నాయో అన్ని కూడా చక్కగా ఇన్వెస్ట్ చేయమని అడుగుతున్నారు. చాలా మంచి విషయాలు బాగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ వలన భయం గానీ ఏం లేదంటే కృష్ణుడు వచ్చి రక్షిస్తారంటున్నారు. చిన్నప్పటి నుంచి భయం లేదండి నాకు. నాకు చీకటి అంటే భయం, దెయ్యాలంటే భయం, ఇట్లాంటివి తప్ప. రాజకీయాలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అటువంటి అవ్వాలని ఉన్నాయి అన్నారు భవిష్యత్తులో. యాక్చువల్లీ బయట సమాజం కామెంట్స్ చేసే వాళ్ళందరూ నాకు భయంకరమైన తెలివితేటలు ఉన్నాయి, ఐఎమ్ వెరీ స్మార్ట్ అనుకుంటారు చూడండి. వాళ్ళు అనుకునే తెలివితేటలు నాకు కావాలని కోరుకుంటాను. అవి వచ్చిన రోజున నేను డిఫరెంట్ గా పాలిటిషియన్ అవుతా. వాళ్ళు ఏమంటారండి అంటే మీరు చూస్తుంటారా? నేను చూస్తుంటా. ఏదో నాకంటే అసలు నాకు చాలా స్మార్టెస్ట్ థాట్స్ ఉంటాయంట. సో బీజేపీ దగ్గర నుంచి బోల్డ్ అని డబ్బులు తీసుకొని వ్యాఖ్యలు చేస్తూ ఉంటానంట. నేనైతే ఇప్పించండి రా బాబు, నిజంగా ఇప్పించండి డబ్బులు. బీజేపీ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఓకే. ఐ జెన్యూన్లీ ఎక్స్పెక్టింగ్ తెలుసా. నిజంగా ఎవరైనా డబ్బులు ఇస్తే బీజేపీ నుంచి చాలా సంతోషం. బట్ బీజేపీలో ఉన్న వాళ్ళకి తెలుసు మా దగ్గర నుంచి లాక్కుంటది తప్ప అది ఇవ్వదు. దట్స్ వాట్ బీజేపీ. వరల్డ్స్ రిచెస్ట్ పొలిటికల్ పార్టీ బీజేపీ. ఎలా అయింది? కార్యకర్తలకి డబ్బులు ఇవ్వదు, మా దగ్గర నుంచి తీసుకుంటుంది. అలా రిచెస్ట్ పార్టీ అయింది. సో కాబట్టి ఇట్లా అంటుంటారు. నాకు ఇంకా చావు తెలివితేటలు చాలా ఉన్నాయని, మతాల మధ్య చిచ్చులు పెడతాను. లైక్ ఓ వావ్, నిజంగా నాకు ఇంత తెలివితేటలు ఉంటే నేను డెఫినెట్ గా పాలిటిషియన్ అవుతా. అంటే జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు చావు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నువ్వు పొలిటీషియన్ పదవి రాలేదని. అరే పిచ్చనా కొడుకులారా, అంత తెలివితేటలు ఉంటే నేను అయ్యేదాన్ని కదా.
అది నేను నిజంగా పాలిటిషియన్ గా విన్ అయిన రోజున ఆ రోజు అనుకోవచ్చు షీ స్మార్టెస్ట్ అని. అప్పటి వరకు ఐఎమ్ నాట్. అంటే పిచ్చి నా కొడుకులారా అంటే నన్ను అంటే నన్ను ఇంకా బూతులు తిడతారులేండి. ఇది అయినా బూత్ కాదండి. ఇప్పుడు అంటే కొద్దిగా అమాయకులారా అని దాని అర్థం. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బూత్. నా కొడక అన్నదాన్ని బూత్ కింద కన్సిడర్. నా కొడక అనేది ఏ భాషలో బూత్ అండి? నా కొడక, మై సన్, అంతే. దానికి విడదీసినా సరే దానికి బూత్ ఉండదు అసలు, కానీ బూత్ గా థింక్ చేసుకుంటారు. అది